ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక కాంచన్ బాగ్ పోలీసులు అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ చోరీ ముఠా గుట్టురట్టు చేశారు. చాకచక్యమైన దర్యాప్తుతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వరుసగా సెల్ ఫోన్ స్నాచింగ్, పిక్ పాటింగ్లకు పాల్పడుతున్నటువంటి ముఠాను పట్టుకున్నారు. ఇక ఏప్రిల్ 15న డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ వద్ద మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు ఓ వ్యక్తి నుంచి శాంసంగ్ గ్యాలక్సీ Z Fold 5 మొబైల్ను లాక్కొని పారిపోయారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ పరిశీలన, నిందితుల కదలికల విశ్లేషణ, సాంకేతిక సమాచారం, క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా పోలీసులు దశల వారీగా ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 ఫోన్లు, 132 బ్యాటరీలు, ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కంచన్ బాగ్ పోలీస్ ఒక మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లో దాదాపు 9 మంది ఇన్వాల్వ్ కావడం జరిగింది. అందులో నుంచి ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్యాంగ్ సంబంధించి కేసు వివరాలు ఏంటంటే, గత నెల 15వ తారీఖు నాడు సయ్యద్ నజీర్ అనేటువంటి వ్యక్తి డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి జై భవానీ టిఫిన్ సెంటర్ దగ్గరికి టిఫిన్ తీసుకోవడానికి వచ్చి తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ గెలాక్సీ Z Fold మొబైల్ ని చోరీ చేసుకుని తీసుకుపోవడం జరిగింది. అతను ఇమీడియట్ గా 100 డైల్ కాల్ చేయడంగా ఎమ్మటే స్పందించినటువంటి మా పోలీసు ఎస్ఐ రాజు సిబ్బంది కలిసి అక్కడికి వెళ్లి అతని దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు, ఇతర టెక్నాలజీ వాడి ఎనలైజ్ చేసి మొదటగా ఒక 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్యారీ చేయని విడి భాగాలు చేసేందుకు వాటి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఆస్కారం కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడంలో బాగా పనిచేసినటువంటి మా కంచన్ బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు, అదేవిధంగా క్రైమ్ ఎస్ఐ రాజు, అదేవిధంగా శ్రీకాంత్, క్రైమ్ సిబ్బంది అందరినీ కూడా మా డీసీపీ గారు అభినందించడం జరిగింది. సిపి గారు కూడా వీరందరికీ కూడా తగినటువంటి సూటబుల్ రివార్డ్ కోసం మేము ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది.